మంజురావు గారు, యూరోపియన్ యూనియన్తో భారత్ చేసుకుంటున్న ఈ ట్రేడ్ డీల్తో పాటు డిఫెన్స్ డీల్ కూడా ఉంటుంది అంటూ ఉన్నారు. ఇన్నాళ్ళు మనం రష్యా, ఇజ్రాయెల్ నుంచే ఆయుధాలని దిగుమతి చేసుకున్నాం. ఇక మీదట అంటే యూరోపియన్ యూనియన్తో డిఫెన్స్ డీల్ అయితే ఇక మీదట ఆ అవసరం ఉండదు అనుకోవాలా? ఎస్ అండి. ఇప్పుడు ఇండియా ఈయూలు ట్రేడ్ డీల్ అంటున్నారు. నాట్ ఓన్లీ ట్రేడ్ డీల్ అండి, ఇక్కడ డిఫెన్స్ డీల్ కూడా ఉంది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఇది. ఇండియా ఆల్రెడీ, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇండియా ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్ నుంచి చాలా ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది. ఇది ఎంత అంటే రష్యాతోనూ, అమెరికాతోనూ, ఇజ్రాయెల్ తెచ్చుకునే ఆయుధాలతో సమానమైన ఆయుధాలు మనం యూరోపియన్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెంచ్ నుంచి మనం రఫేల్ తెచ్చుకుంటున్నాం $36 బిలియన్ ఇప్పుడు. అదే ఫ్రెంచ్ నుంచి స్కార్పియన్ మిసైల్స్ ఇది జలంతర్గాములు తెచ్చుకున్నాం 8. జర్మనీ మొన్న మెర్జ్ వచ్చినప్పుడు $8 బిలియన్ 6 జలంతర్గాములు తెచ్చుకుంటున్నాం. సబ్మెరైన్స్ని గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్ నుంచి మెర్లెట్ మిసైల్ తెచ్చుకుంటున్నాం. ఇటలీ నుంచి ఎన్నో తెచ్చుకుంటున్నాం. స్పెయిన్ నుంచి తెచ్చుకుంటున్నాం. తర్వాత ఎయిర్ బస్ C-295 56 మనం ఇండియాలో బిల్డప్ చేయబోతున్నాం. మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అవన్నీ ఎయిర్ బస్ అంటే స్పెయిన్, తర్వాత ఇటలీ, ఫ్రెంచ్, జర్మనీ 4 దేశాలు దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఎక్కువ ఎక్విప్మెంట్ మనం అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం. మనం కూడా కొన్ని ఎక్స్ప్లోజివ్స్, కొన్ని లైట్ వెపన్స్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఏం జరగబోతుంది, ఈరోజు జనవరి 27, 2026న ఇండియా ఈయూలు డిఫెన్స్ డీల్ కూడా కుదుర్చుకుంటున్నా. ఏ డిఫెన్స్ డీల్ అంటే వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ద గ్రేట్ యూరోప్ కంపెనీస్ ఉంటాయండి, డసాల్ట్ అని, తర్వాత స్పెయిన్, తర్వాత ఈ జర్మన్ కంపెనీలు, ద గ్రేట్ వరల్డ్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇండియా మీద దృష్టి పెట్టిన వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకి రాబోతుంది. ఎందుకంటే ఇక్కడే ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎయిర్ బస్ ఇప్పుడు ఇక్కడే నిర్మిస్తుంది. ఎయిర్ బస్ ఒక హబ్బే ఇక్కడికి రాబోతుంది. ఎయిర్ బస్ అంటే బోయింగ్, అమెరికా తర్వాత ద గ్రేటెస్ట్ థింగ్ అనమాట అది ఎయిర్ బస్. సో ఈ కంపెనీలన్నీ ఇక్కడికి వస్తే ఇక్కడే పెడతాయి. అంటే ఏంటి, మోడీ ఎప్పుడు చెప్తూ ఉంటారన్నమాట, ఇండియా ఇంపోర్టరే కాదు ఎక్స్పోర్టర్గా తయారవ్వాలి. ఎక్స్పోర్టర్ అంటే ఇప్పుడు అకార్డింగ్ టు సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం భారతదేశం 25వ ప్లేస్లో ఉంది ఎక్స్పోర్ట్. 2014 లేదు ఏ ప్లేస్లో. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఈ 12 సంవత్సరాల తర్వాత ఇది మనకు సంభవించిందండి. ఇప్పుడు 2030 నాటికి ఇండియా విల్ బికమ్ ది ఎక్స్పోర్ట్ హబ్ ఆఫ్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ సాఫిస్టికేటెడ్ వెపనరీ ఇండియాలో తయారవబోతున్నాయి. కాబట్టి ఇటు చైనా, ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ వెపన్స్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం మనకు ఉండదు. ఇక్కడ మోడీ చెప్పే 2 లక్ష్యాలు ఇక్కడ సిద్ధించబోతున్నాయి. నెంబర్ 1 ఏంటంటే ఇండియా ఆత్మనిర్భర్ భారత్, అంటే సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ ఇండస్ట్రీలో మనకు రాబోతుంది. మనం అద్భుతంగా మనమే ఎవరి మీద ఆధారపడకుండా ఉంటాం. కాబట్టి రష్యా, ఇజ్రాయెల్, అమెరికా వెపన్స్ మనకు అవసరం ఉండదు. ఎంత రష్యాతో ఉన్నా ఆ వెపన్స్ మనం కొనుక్కుంటున్నాం, అందుకే రష్యా మనకు ఉపయోగం. ఈ అవసరం మనకు ఉండదు. అది ఇండియాకి ఏ యుద్ధమైనా చేయగలిగేది. చైనాని అధిగమించడానికి 5th జనరేషన్ అని, హైపర్సోనిక్ మిసైల్స్ అని, ఇంకా ఎన్నో కావాలి. డిఫెన్స్ అంటే కేవలం మిసైల్స్, విమానాల పైకి కనపడే కాదండి, దాని కింద కొన్ని వందలాది సామగ్రి ఉంటుంది. ఇవన్నీ తయారవ్వాలి. దట్ ఇస్ దే లాజిస్టిక్ సపోర్ట్ అంటారు. ఇవన్నీ ఇండియాలో తయారవుతాయి అనమాట. సో ఇండియా విల్ బికమ్ ది ఎక్స్పోర్ట్ హబ్ అవుతుంది. గ్లోబల్ మిలిటరీ హబ్గా ఇండియా తయారవబోతుంది. గ్లోబల్ మిలిటరీ కాంప్లెక్స్గా ఇండియా అవ్వబోతుంది. మరి యూరోపియన్ యూనియన్కి ఏంటంటే ఇండియాలో చౌకగా లభిస్తే ఇండియా మార్కెట్ వాళ్ళకి అవసరం. కాబట్టి వాళ్ళ కంపెనీకి బెనిఫిట్, వాళ్ళకే సెక్యూరిటీ ఉంటుంది, డిఫెన్స్ రక్షణ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది కూడా ఇది. సో ట్రేడ్ డీలే చూడకండి, మిలిటరీ డీల్ కూడా ఇంపార్టెంట్. ఇండియాకి మిలిటరీ గ్లోబల్ వెపన్స్ కాంప్లెక్స్గా ఇండియా తయారవుతుంది. ఇక్కడ నుంచి మనం భారతదేశం ఎక్కువ దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇటు చైనా థ్రెట్ని, పాకిస్తాన్ థ్రెట్ని ఈజీగా కూడా అధిగమించగలిగి సెక్యూరిటీ అనేది తిరుగులేని అస్త్రాలతో మనం ఇక్కడ ఉండబోతున్నాం.